Namaste, Constitutional Advocate. Now I'm dealing with right to constitutional remedies, which were provided in Part 3 of the Constitution of India. Article 32, remedies for enforcement of rights conferred by Part 3 of the Constitution. Right to move the Supreme Court by appropriate proceedings for enforcement of rights conferred by Part 3 is guaranteed. ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్ ఎవరికైనా వైలేట్ అయినట్లయితే ఆర్టికల్ 32 ఈజ్ ఏ గ్యారంటీ ఇస్తుంది అనమాట. మనకి రెమెడీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్టికల్ 32 ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ said that Article 32 is very soul of the Constitution and heart of it. Heart and soul of the Constitution is Article 32. అని బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అంటే మనకి ఎవరికైనా ఎనీ సిటిజన్ కి ఫండమెంటల్ రైట్స్, సిటిజన్ ఆర్ నాన్ సిటిజన్స్ ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్లయితే దే కెన్ డైరెక్ట్లీ మూవ్ టు సుప్రీం కోర్ట్ ఫర్ అప్రోప్రియేట్ ప్రొసీడింగ్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దేర్ రైట్స్ which were conferred under Part 3 of the Constitution, which is guaranteed. Clause 2, Supreme Court shall have power to issue directions or orders or writs. ఎవరైనా ఇలా ఆర్టికల్ 12 ప్రకారం సుప్రీం కోర్టుకు వెళ్ళారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో సుప్రీం కోర్టుకి పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు, ఆర్డర్స్ ఆర్ రిట్స్ ఇంక్లూడింగ్ రిట్ ఇన్ నేచర్ ఆఫ్ హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్ ఆర్ సెర్చియోరీ, whichever may be appropriate for enforcement of any of the rights conferred by the Part 3 of the Constitution. ఏ రైట్ అయితే వైలేట్ అయిందో దాన్ని బట్టి మనం రిట్ వేసుకుంటాం అనమాట. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్ ఆర్ సెర్చియోరీ. Without prejudice to the powers conferred on Supreme Court by clauses 1 and 2, Parliament may by law empower any other court to exercise within the local limits of its jurisdiction all or any of the powers exercised by the Supreme Court under Clause 2. ఒకవేళ పార్లమెంట్ కావాలనుకుంటే సుప్రీం కోర్టుకే కాకుండా వేరే కోర్ట్స్ కూడా పవర్స్ ఇవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా అలాగే ఎవరికి కన్ఫర్ చేయలేదన్నమాట. ఎందుకంటే జనరల్లీ ఆర్టికల్ 32 ఎప్పుడు వెళ్తారు, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే వెళ్తారు. ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్ కు ఉంటాయి ఎగనెస్ట్ స్టేట్ కాబట్టి, స్టేట్ అంటే పార్లమెంట్ ఆల్సో కన్సర్న్ స్టేట్, వాళ్ళకు వాళ్ళు తవ్వుకోరు కాబట్టి అందుకు మళ్ళీ ఉన్నదే చాలు, ఎక్కువ మనకు ఎందుకు వచ్చిందని వాళ్ళు ఇంకా ఎవరికి కూడా ఇంకా వేరే కోర్టు ఎవరికి కూడా కన్ఫర్ చేయలేదన్నమాట పవర్స్. Right guaranteed by this article shall not be suspended except otherwise provided for by this Constitution. ఈ రైట్ టు గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 32 ని ఎప్పుడు కూడా సస్పెండ్ చేయకూడదు, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ టైంలో మాత్రం సస్పెండ్ చేయొచ్చు అన్నమాట. మనకి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్ట్ అప్రోప్రియేట్ మెజర్స్ అనేవి తీసుకుంటుంది ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కి. మనకి 5 టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ రిట్స్ ఉన్నాయి: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్, సెర్చియోరీ. మనం ఈ రిట్స్ ని అండర్ ఆర్టికల్ 32 ప్రకారం వేయొచ్చు, ఆర్టికల్ 226 ప్రకారం బిఫోర్ హైకోర్టులో అయితే 226 ప్రకారం వేస్తాం, సుప్రీం కోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం వేస్తాం. ఇవి ఏంటంటే జనరల్ గా అంటే సివిల్ కోర్ట్స్ లో వేసే దానికంటే కాకుండా ఇవి చాలా స్పీడీ, ఎఫెక్టివ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. స్పీడీగా అయిపోతే ఎఫెక్టివ్ అవుతాయి, ఇన్ఎక్స్పెన్సివ్ కూడా ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. Article 32 gives right to any person to move Supreme Court for violation of fundamental rights. Fundamental rights violate అయితే any person can move to Supreme Court under Article 32. Article 226 which right to move to High Court of the state, అంటే వాళ్ళు ఏ పర్టికులర్ స్టేట్ లో ఉంటే ఆ పర్టికులర్ స్టేట్ కి వెళ్తారు ఫర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఎనీ ఆర్డినరీ రైట్స్ కూడా. మనం సుప్రీం కోర్టు వెళ్ళాలంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఉంటేనే ఆర్టికల్ 32 ప్రకారం వెళ్తాం.
మన ఆర్టికల్ 226 ప్రకారం కన్సర్న్ సుప్రీం కోర్టుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ తో పాటు ఆర్డినరీ రైట్స్ కూడాను మైల్ చేసుకోవచ్చు. హెబియస్ కార్పస్ అంటే హ్యావ్ ద బాడీ ఆర్ బ్రింగ్ ద బాడీ. దిస్ ద ఫ్రీడమ్ రిట్. ఇట్ ప్రొటెక్ట్స్ ద లిబర్టీ ఆఫ్ మూమెంట్ అండర్ ఆర్టికల్ 21. అంటే ఎవరినైనా నన్ను అరెస్ట్ చేశారనుకోండి, ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తే మనం హెబియస్ కార్పస్ పిటిషన్ పెడతాం. అందుకే దీన్ని ఫ్రీడమ్ రిట్ అంటారు. ఎవరైనా ఎక్కడికైనా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు కాబట్టి ఇట్ ప్రొటెక్ట్స్ ద లిబర్టీ ఆఫ్ మూమెంట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ మెయిన్ పర్పస్ ఏంటంటే నాట్ టు పనిష్ ద రాంగ్ డోర్ బట్ టు రిలీజ్ ద డిటైనీ. రాంగ్ డోర్ ని పనిష్ చేయడం కాదనమాట హెబియస్ కార్పస్ ఇంటెన్షన్. ఓన్లీ రిలీజ్ ద డిటైనీ. డిటైన్ ఎవరయ్యారో వాళ్ళని రిలీజ్ చేయడమే. ఇది ఎప్పుడు అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ హెబియస్ కార్పస్ is not to punish the wrongdoer but to release the detainee. Detention becomes illegal when it violates the fundamental rights and legislature exceeds the limits. Detention ఎప్పుడు ఇల్లీగల్ అవుతుంది అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు అండ్ లెజిస్లేచర్ కి ఉండే పవర్స్ ని ఎక్సీడ్ అయినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ లో ఇల్లీగల్ డిటెన్షన్ అనేది అవుతుంది. ఇల్లీగల్ డిటెన్షన్ అయ్యేటప్పుడు కోర్ట్ హెబియస్ కార్పస్ రిట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. హూ మే అప్లై, ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎనీబడి హ్యావింగ్ ఇంట్రెస్ట్ మే అప్లై. హీ మే బి ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ద డిటైనీ ఆర్ ఈవెన్ ఎనీ అదర్ పర్సన్. హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఫ్రెండ్ అయినా ఫైల్ చేయొచ్చు, ఆర్ రిలేటివ్ అయినా ఫైల్ చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ పర్సన్. Anybody can file writ of habeas corpus. Against whom? Against any authority or a person who is illegally detained the person. ఎవరైనా ఇల్లీగల్ గాను డిటైన్ చేసినట్లయితే అథారిటీ చేస్తే అథారిటీ మీద, ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ చేస్తే ఇండివిజువల్ పర్సన్ మీద కూడా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు. ఇంకా రెస్ జ్యుడికేటా అనేది ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ కి అప్లై అవ్వదు అనమాట. ఎన్నిసార్లైనా మనం హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు. ఫిజికల్ కన్ఫైన్మెంట్ ఈజ్ నాట్ నెసరీ టు ఇష్యూ విత్ mandamus is applicable to ministerial acts in discharge of public duty. ఎవరైనా పబ్లిక్ డ్యూటీ చేయవలసిన పబ్లిక్ సర్వెంట్స్ చేయకపోయినట్లయితే వాళ్ళ మీద వాళ్ళ పబ్లిక్ డ్యూటీని డిశ్చార్జ్ చేయమని మాండమస్ రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఫర్ ఎంప్లాయిడ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్. వాళ్ళు పబ్లిక్ డ్యూటీస్ చేయట్లేదు కాబట్టి వాళ్ళని కంపెల్ చేస్తారనమాట పబ్లిక్ డ్యూటీ చేయమని త్రూ మాండమస్. It is a command addressed to any person. Meaning of mandamus is we command. It is the order issued by the Supreme Court, High Court to any government, court or public authority or corporation or a person invested with public duty commanding to perform public office in which the petitioner has sufficient legal right. అంటే మనకి ఏదైనా పర్టికులర్ రైట్ ఉంది కానీ వాళ్ళు వారి డ్యూటీని చేయనట్లయితే మనం రిట్ ఆఫ్ మాండమస్ అనేది ఫైల్ చేయొచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఈ కన్సర్న్ గవర్నమెంట్ మీదైనా లేకపోతే కోర్ట్ ఆర్ పబ్లిక్ అథారిటీ ఆర్ కార్పొరేషన్ ఎవరైతే పబ్లిక్ డ్యూటీ చేయాలో వాళ్ళ మీద రిట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. The purpose of this writ is to protect the legal right. వాళ్ళకునే లీగల్ రైట్ వాళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి టు ప్రొటెక్ట్ ద లీగల్ రైట్, టు ఎన్ఫోర్స్ కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్, టు కరెక్ట్ ద ఎర్రర్స్ ఆఫ్ లా. వాళ్ళు ఏమైనా లాలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేయడానికి, టు ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, టు ప్రివెంట్ ఫ్రమ్ అటాకింగ్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఒకవేళ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ లేకుండాను వాళ్ళు అంటే ఎక్సైడ్ దేర్ జ్యూరిస్డిక్షన్ చేసినట్లయినా అలాంటి సిచ్యువేషన్ లోనైనా
ఒకవేళ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఆడి ఆల్టర్ పార్టం ఫాలో అవ్వకపోయినా, ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాస్, రూల్ ఎగ్నెస్ట్ బయాస్ ఒకవేళ ఆర్బిట్రరీగా ఉన్నా, అలాంటి సిచ్యువేషన్ లోనైనా వాళ్ళ లీగల్ రైట్ అనేది వైలేట్ అయినా, ఆర్ ఎన్ఫోర్స్ కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ అంటే ఎవరు కూడా అల్ట్రా వైజ్ ద కాన్స్టిట్యూషన్ అవ్వకూడదు, అలా ఉండేటప్పుడు మాండమస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరు అప్లై చేయాలంటే ఎనీ పర్సన్స్ హూస్ రైట్ ఈస్ వైలేటెడ్, ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కూడా ఈ మాండమస్ ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఎవరు రైట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు, కార్పొరేషన్ కూడా ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కూడా రిట్ ఫైల్ చేయొచ్చు మాండమస్. అగైన్స్ ఎవరి మీద చేస్తామంటే గవర్నమెంట్ మీద, క్వాజీ గవర్నమెంట్ మీద, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఎవరి మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అంటే గవర్నమెంట్ మీద, క్వాజీ జ్యుడిషియల్ క్వాజీ గవర్నమెంట్ ఎవరి మీద రిట్ పిటిషన్ మాండమస్ ఫైల్ చేస్తామంటే గవర్నమెంట్ మీద, క్వాజీ గవర్నమెంట్ మీద, పబ్లిక్ అథారిటీస్ మీద, జ్యుడిషియల్, క్వాజీ జ్యుడిషియల్, ట్రిబ్యునల్, యూనివర్సిటీస్ మీద కూడా ఫైల్ చేయొచ్చు. అంటే పబ్లిక్ డ్యూటీ పర్ఫామ్ చేసే వాళ్ళందరి మీద కూడాను ఆ అథారిటీస్ మీద మాండమస్ అనేది రిట్ పిటిషన్ ని ఫైల్ చేయొచ్చు. ఎవరి మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయకూడదు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ పార్లమెంట్, ప్రైవేట్ పర్సన్స్ మీద, ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ మీద మనం మాండమస్ ని ఫైల్ చేయలేము. ఒకవేళ మనం రిట్ ని ఫైల్ చేయాలంటే, రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే దేర్ మస్ట్ బి ఏ పబ్లిక్ ఆఫీస్ ఉండాలి, పబ్లిక్ ఆఫీసర్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ డ్యూటీ ఉండాలి, పబ్లిక్ ఆఫీస్ ఉండాలి, పబ్లిక్ ఆఫీసర్ అబ్సల్యూట్ డ్యూటీ చేయాల్సి ఉండాలి. And also duty should not be ministerial and there should be specific and there should be specific demand and refusal. వారు డ్యూటీ చేయలేదు, మనం స్పెసిఫిక్ గా డిమాండ్ చేస్తాం సార్ మాకు చేయండి అని, అయినా కూడా వారు రెఫ్యూజ్ చేసినట్లయితే రైట్ మస్ట్ ఎగ్జిస్ట్ ఎట్ ద డేట్ ఆఫ్ పిటిషన్. ఇంకా మనకి ఈ రిట్ పిటిషన్ మాండమస్ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే మనకి పిటిషన్ ఫైల్ చేసే రిట్ పిటిషన్ ఫైల్ చేసేసరికి మనకు ఆ రైట్ ఉండాలి అనమాట. ఆ రైట్ ఒకవేళ ఫైల్ చేసేటప్పటికి లేకపోతే మనం రిట్ పిటిషన్ మాండమస్ ఫైల్ చేయలేం. డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిట్ పిటిషన్ అప్పుడు ఆ రిట్ అనేది మనకి అంటే పర్టికులర్ రైట్ మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. కోవారెంటో మీన్స్ బై వాట్ అథారిటీ ఆర్ అండర్ వాట్ అథారిటీ, ఏ అథారిటీ ప్రకారం మీరు ఆ పవర్స్ ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అడిగే పవర్ అన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆస్కింగ్ ఎ పర్సన్ హూ ఆక్యుపైస్ an independent public office or franchise or liberty to show by what authority holds such post. ఎవరైనా ఒక పబ్లిక్ పోస్ట్, ఇండిపెండెంట్ పబ్లిక్ ఆఫీస్ మీద అంటే పర్టికులర్ వాళ్ళు ఒక పోస్ట్ లో కూర్చున్నట్లయితే అండర్ వాట్ అథారిటీ అని సుప్రీంకోర్టు ఆర్ హైకోర్ట్ త్రూ కోవారెంటో ద్వారా క్వశ్చన్ చేయొచ్చు. మెయిన్ పర్పస్ ఈస్ కంట్రోల్ ద అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ అపాయింట్మెంట్ అండ్ గివ్స్ ప్రొటెక్షన్ టు డిప్రైవ్డ్ పర్సన్స్. అంటే మెయిన్ ఈ కోవారెంటో దేనికోసం అని దేని కంట్రోల్ చేస్తుంది అంటే పబ్లిక్ అపాయింట్మెంట్స్ లో ఎవరైనా ఇల్లీగల్ గా ఎవరైనా ప్రాపర్ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరైనా కూర్చుంటే వాళ్ళని క్వశ్చన్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఒరిజినల్ గా ఏంటంటే ఇనీషియల్ గా ఏంటంటే అగ్రీవ్డ్ పర్సనే చేయొచ్చు. అట్ ప్రెసెంట్ అయితే ఎనీ పర్సన్ కెన్ అప్లై. ఏ కండిషన్స్ ఉండాలి అంటే మనం కోవారెంటో ఫైల్ చేయడానికి దట్ ఆఫీస్ మస్ట్ బి పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి, ఆఫీస్ మస్ట్ బి సబ్స్టాంటివ్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ ద హోల్డర్ మస్ట్ నాట్ బి లీగల్లీ క్వాలిఫైడ్ టు హోల్డ్ ద పోస్ట్. వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ లేకుండాను ఆ పోస్ట్ ని హోల్డ్ చేసి ఉండాలి. అండ్ హోల్డర్ మస్ట్ అజ్యూమ్ ద ఆఫీస్, అంటే అతను జాయిన్ అయిపోయి ఉన్నట్టయితే అలాంటి సిచ్యువేషన్ లో వీడికి క్వాలిఫికేషన్ లేదు కదా, ఎలా నువ్వు ఆ పోస్ట్ లో ఉంటావు అని మనం డైరెక్ట్ గా అడగలేం. కాబట్టి
రిట్ ఆఫ్ quo warranto ని మనం ఫైల్ చేసుకుంటే సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ విల్ క్వశ్చన్ బై వాట్ అథారిటీ, అండర్ వాట్ అథారిటీ యూ ఆక్యుపై దట్ పోస్ట్ అని క్వశ్చన్ చేస్తుంది అనమాట. జనరల్ గా ఈ quo warranto అనేది డిస్క్రిషనరీ రెమెడీ అన్నమాట. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గాను ఉండదు. ఆఫ్టర్ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎంక్వైరీ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ విల్ ఇష్యూ quo warranto. Prohibition. Prohibition means restraint of permanent nature on any quasi-judicial or administrative authority. ప్రొహిబిషన్ అనేది జ్యూరిస్డిక్షనల్ రిట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఏదైనా జ్యూరిస్డిక్షన్ లేకుండా వాళ్ళు ఏమైనా చేస్తున్నట్టయితే, వర్క్స్ చేస్తున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేస్తారు. హూ మే అప్లై ఓన్లీ దట్ పర్సన్స్ హూస్ లీగల్ రైట్ ఈస్ వయలేటెడ్. అగ్రీడ్ పర్సనే ప్రొహిబిషన్ అనేది, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఫైల్ చేయాలి. ఎవరి మీద చేయొచ్చు అంటే జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్, అంటే కోర్ట్స్ మీదైనా లేకపోతే ట్రిబ్యునల్స్ మీదైనా సరేను మనం ప్రొహిబిషన్, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది వేయించవచ్చు అన్నమాట. గ్రౌండ్స్ ఫర్ ఇష్యూయింగ్ ద రిట్, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఒకవేళ ఏదైనా కోర్ట్, ఏదైనా సివిల్ కోర్ట్ ఏదైనా టేకప్ చేసింది అనుకోండి, దానికి ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నా టేకప్ చేస్తే అలాంటప్పుడు మనం ప్రొహిబిషన్ వేయొచ్చు. ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఉన్న జ్యూరిస్డిక్షన్ కంటే ఇంకాను ఎక్కువ టేకప్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కోర్ట్స్ కి అప్ టు 20 lakhs వరకు జ్యూరిస్డిక్షన్ ఉంది, పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్. కానీ మోర్ దెన్ 50 కూడా తీసుకుంటే అప్పుడు రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ మనం ఫైల్ చేయొచ్చు. అసలు ల్యాక్ ఆఫ్ అసలు జ్యూరిస్డిక్షనే లేదనుకోండి, అలాంటప్పుడు కూడా టేకప్ చేసినా సరే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది వేయొచ్చు. Absence of jurisdiction or error of law apparent on face of the records లోన ఎర్రర్ apparent on face of the, చూసిన వెంటనే కూడా ఎర్రర్ ఉందని తెలిసిన, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అవుతున్నా సరే, ఆర్ వైలేషన్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అవుతున్నా. అంటే నేచురల్ జస్టిస్ అంటే ఏంటి, హియర్ ద అదర్ సైడ్ ఉండాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆడి ఆల్టర్ పార్టం ఉండాలి, అండ్ రూల్ ఎగ్నెస్ట్ బయాస్ ఉండాలి, అంటే బయాస్ ఏమీ ఉండకూడదు. ఇలాంటివి ఫాలో అవ్వనట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఫైల్ చేయొచ్చు. ఎవరు ఫైల్ చేస్తారంటే అగ్రీడ్ పర్సన్ ఫైల్ చేస్తారు ఎగ్నెస్ట్ జ్యుడిషియల్ ఆర్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్ పైన. సెర్షియరీ మీన్స్ టు డిమాండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద సబార్డినేట్ అథారిటీస్ ఫర్ ఎడ్యుడికేషన్. సబార్డినేట్ అథారిటీస్ నుండి సుపీరియర్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే సర్టిఫికేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ని, సరిగ్గా ప్రొసీడింగ్స్ అయ్యాయా లేదా, అంటే వాళ్ళు వన్స్ అడ్judication అయిన తర్వాత అది కరెక్ట్ గా జడ్జిమెంట్ పాస్ చేసిందా లేదా అని చూస్తారు అనమాట. ఆబ్జెక్ట్ ఆఫ్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ టు ప్రివెంట్ అన్లాఫుల్ ఎజంప్షన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఏంటంటే ప్రొహిబిషన్ ఎప్పుడు కూడా ప్రివెంట్ చేస్తుంది, అంటే బిఫోర్ జడ్జ్మెంట్ అనేది రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది బిఫోర్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సెర్షియరీ టు కీప్ ఆల్ ద సబార్డినేట్ కోర్ట్స్ అండ్ ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్స్ అండ్ క్వాసి అథారిటీస్ within the limits of their jurisdiction, and if they are excess of their jurisdiction, the decisions can be quashed by superior courts. రెండిట్లకి కూడా సేమ్ గ్రౌండ్సే ఉంటాయి, కాకపోతే ప్రొహిబిషన్ కి సెర్షియరీ కి సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఒకవేళ డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అనుకోండి ప్రొహిబిషన్ ఇష్యూ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ డెసిషన్ రెండర్ చేస్తున్నట్లయితే సెర్షియరీ ఇష్యూ చేసి వాళ్ళ డెసిషన్ ని క్వాష్ చేస్తుంది బై సుపీరియర్ కోర్ట్. ఎవరు అప్లై చేస్తారు అంటే ఓన్లీ ద పర్సన్ హూస్ లీగల్ రైట్, ఎవరి లీగల్ రైట్ వైలేట్ అయిందో వాళ్ళే ఫైల్ చేయాలి. అగెనెస్ట్ ఎవరి మీద ఫైల్ చేస్తారు, ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ అదర్ బాడీ ఎక్సర్సైజింగ్ జ్యుడిషియల్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఎవరు పర్ఫామ్ చేశారో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ మీద, దట్ కోర్ట్ మీదైనా ట్రిబ్యునల్ మీదైనా ఆర్ క్వాజీ ఆర్ జ్యుడిషియల్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేసే వాటి మీద రిట్ ఆఫ్ సెర్షియరీ ఫైల్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ కూడా గ్రౌండ్స్ ఏంటంటే మనకి రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కి ఏ గ్రౌండ్స్ ఉంటాయో అవే గ్రౌండ్స్ ఉంటాయి. అంటే లేక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, excess of jurisdiction, absence of jurisdiction, error apparent on face of the record, or procedural irregularities or violation of natural justice అయ్యేటప్పుడు సర్ష్యూరరీని ఫైల్ చేస్తాం, రిట్ ఆఫ్ సర్ష్యూరరీ. గుల్లపల్లి నాగేశ్వరరావు వర్సెస్ APSRTC is the relevant case. AK Kraipak versus Union of India. This is also relevant case. మనకి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రొహిబిషన్ అండ్ సర్ష్యూరరీ. ప్రొహిబిషన్ అంటే ఈ రెండు కూడా దేనికి సంబంధించి అంటే జుడిషియల్ అండ్ క్వాసి జుడిషియల్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ హ్యావింగ్ డ్యూటీ జుడిషియల్ యాక్ట్స్ చేసేటప్పుడు వాటికి ఉంటాయి. జనరల్ గా సర్ష్యూరరీ అనేది ఎప్పుడంటే ఆఫ్టర్ జడ్జ్మెంట్ రిట్ ఆఫ్ సర్ష్యూరరీ ఫైల్ చేస్తారు. ప్రొహిబిషన్ అనేది డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అయితే సర్ష్యూరరీ ఫైల్ చేస్తారు. థ్యాంక్ యూ.